హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు సాంబార్ రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కందిపప్పు వేసుకొని మంచిగా కడుక్కొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి. చూడండి మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మునక్కాయ, దొండకాయ, సొరకాయ, ఆనియన్స్, వంకాయలు, టమోటాస్, బెండకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 1-2 విజిల్స్ అయితే సరిపోతాయి మనకి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకుందాము. చూడండి ముక్కలు మంచిగా ఉడికాయి. ఇప్పుడు మనం కందిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. చింతపండు వాటర్ కూడా వేసేసుకుందాము. ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. ఒకసారి అంతగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు పసుపు, కారం, ఇంగువ కూడా వేసుకోవాలి. పసుపు, కారం మనం మరుగుతున్నప్పుడు కూడా వేసాము సాంబార్లోను, కానీ ఇలా ఆయిల్లో వేసింది కూడా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు సాంబార్ వేసుకుందాము. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు మనం దీన్ని మరగనివ్వాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి బాగాను. అంతేనండి, మన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.